భారతదేశంలో వివాహాన్ని అతి పవిత్రమైనదిగా భావిస్తారు. అటువంటి మ్యారేజ్కు ఒక డెఫినేషన్ చెప్పమంటే మీరేం చెప్తారు? మ్యారేజ్ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య మాత్రమే జరగాల, ఇద్దరు అమ్మాయిలకి లేక ఇద్దరు అబ్బాయిలకి మధ్య జరగకూడదా? లవ్ ఈజ్ బ్లైండ్, లవ్ నోస్ నో బౌండ్స్ అంటారు కదా. అటువంటప్పుడు ఒకే జెండర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎందుకు ప్రేమించుకోకూడదు, ఎందుకు పెళ్లి చేసుకోకూడదు లాంటి ప్రశ్నల నుండే సేమ్ సెక్స్ మ్యారేజ్ కాన్సెప్ట్ పుట్టింది. సుప్రీంకోర్టు ఈ వారం సేమ్ సెక్స్ మ్యారేజ్ పై ఇచ్చిన వర్డిక్ట్ భారతదేశం మొత్తం చర్చనీయాంశమైంది. సో ఈ వీడియోలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి, వాటిపై సుప్రీంకోర్టు వర్డిక్ట్ గురించి, ప్రస్తుతం ఇండియాలో వాటి స్టేటస్ లాంటి విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, సేమ్ సెక్స్ మ్యారేజెస్, హోమోసెక్షువాలిటీ కొత్త కాన్సెప్ట్స్ ఏం కాదు. హిందూ పురాణాల ప్రకారం మహాభారతంలో శిఖండి ఒక ట్రాన్స్జెండర్, అర్జున అజ్ఞాతవాసంలో బృహన్నల అనే ట్రాన్స్జెండర్గానే గడిపారు. ఏన్షియంట్ గ్రీక్ మైథాలజీలో అకిలీస్, పెట్రోక్లస్ అనే ఇద్దరు మేల్ హీరోస్ ప్రేమించుకున్నారు. ఏన్షియంట్ రోమ్లో ఇద్దరు రోమ్ ఎంపరర్స్ సేమ్ సెక్స్ యూనియన్లో ఉన్నారు. ఇక ప్రెసెంట్కు వస్తే 2001లో మొదటిసారిగా నెదర్లాండ్స్ కంట్రీ సేమ్ సెక్స్ మ్యారేజెస్కు లీగల్ రికగ్నైజేషన్ ఇచ్చింది. అంటే అప్పటి వరకు చట్టపరంగా ఏ దేశం సేమ్ సెక్స్ మ్యారేజెస్ను గుర్తించలేదు. 2015లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అన్ని స్టేట్స్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ను లీగలైజ్ చేశాయి. ప్రస్తుతం 2023లో ప్రపంచవ్యాప్తంగా 33 కంట్రీస్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ను లీగలైజ్ చేశాయి. ఈ కంట్రీస్లో పాపులర్ కంట్రీస్ అయిన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా కూడా ఉన్నాయి. ఇక మన ఇండియా విషయానికి వస్తే సెక్షన్ 377 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ హోమోసెక్షువాలిటీని క్రిమినల్ ఆఫెన్స్గా పరిగణిస్తుంది. అంటే ఇండియాలో హోమోసెక్షువాలిటీ చట్ట వ్యతిరేకమైన చర్య. ఈ సెక్షన్కు వ్యతిరేకంగా వేసిన 2018 నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీను స్ట్రక్ డౌన్ చేసి హోమోసెక్షువాలిటీని లీగలైజ్ చేసింది. సుప్రీంకోర్టు 2018లో సెక్షన్ 377ను స్ట్రక్ డౌన్ చేసినప్పటికీ ఇంకా హోమోసెక్షువాలిటీకు వ్యతిరేకంగా కేసెస్ ఫైల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు హోమోసెక్షువాలిటీని మాత్రమే లీగలైజ్ చేసింది, సేమ్ సెక్స్ మ్యారేజెస్ను కాదు. హోమోసెక్షువాలిటీ అంటే ఒకే జెండర్కు చెందిన ఇద్దరు సెక్షువల్ రిలేషన్షిప్లో ఉండటం. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే ఒకే జెండర్కు చెందిన ఇద్దరు పెళ్లి చేసుకోవటం. వీటి రెండిటి మధ్య డిఫరెన్స్ ఉంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ను లీగలైజ్ చేయమని LGBTQIA+ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్నాయి. LGBTQIA అంటే లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వేర్, ఇంటర్సెక్స్ అండ్ ఏసెక్షువల్. సేమ్ సెక్స్ మ్యారేజ్కు లీగల్ రికగ్నైజేషన్ కోసం సుప్రీంకోర్టులో అపీల్ చేశారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్ హెడ్గా ఉన్న 5 జడ్జ్ బెంచ్ ఈ కేసుకు ఈ వారం అక్టోబర్ 17న వర్డిక్ట్ ఇచ్చారు. ఈ వర్డిక్ట్లో 3 జడ్జెస్ సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజేషన్కు ఎగెనెస్ట్గా ఉన్నారు. మిగిలిన 2 జడ్జెస్ సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజేషన్కు ఫేవరబుల్గా ఉన్నారు. ఈ ఇద్దరిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒకరు. కానీ మెజారిటీ ఒపీనియనే నెగ్గుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజ్ చేయలేమని తెలిపింది. సుప్రీంకోర్టు తన ఫైనల్ జడ్జిమెంట్లో సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజ్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నమెంట్ అని తెలిపింది. ఎందుకంటే జ్యుడిషియరీకి లాస్ చేసే హక్కు లేదు. చట్టాలు చేయడం లెజిస్లేచర్ పని. లెజిస్లేచర్ చేసిన చట్టాల్లో తప్పులున్నప్పుడు మాత్రమే జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే గవర్నమెంట్ LGBTQIA కమ్యూనిటీస్ను డిస్క్రిమినేట్ చేయకూడదని తెలిపింది. పార్లమెంట్ కింద హై పవర్డ్ కమిటీ వేసి సేమ్ సెక్స్ మ్యారేజెస్కు లీగల్ రికగ్నైజేషన్ ఇవ్వాలా వద్దా అన్న డెసిషన్ తీసుకోవాలని తెలిపింది. సుప్రీంకోర్టు సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయకపోవడంతో LGBTQIA కమ్యూనిటీస్ ఆవేదనకు గురయ్యారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో వాళ్ళకి ఫేవరబుల్గా లేదు. ఇన్ఫాక్ట్ ఈ వారం సుప్రీంకోర్టులో ఈ విషయంపై జరిగిన కేసులో కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది సేమ్ సెక్స్ మ్యారేజ్ కు ఎగెనెస్ట్ గా చేసిన వాదనలు ఏంటంటే, మెజారిటీ ఇండియన్స్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజేషన్ కు ఒప్పుకోరు. ఇటువంటి మ్యారేజెస్ అర్బన్ ఎలైటిస్ట్ అంటే సిటీలో ఉన్న ధనవంతులు మాత్రమే కోరుకుంటారు. ఈ మ్యారేజెస్ లీగలైజ్ చేయడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ తప్పుదోవ పడతాయి. అంతేకాకుండా ఈ మ్యారేజెస్ లీగలైజ్ చేస్తే ప్రస్తుతం ఉన్న దాదాపు 160 లాస్ ఇంపాక్ట్ అవుతాయి. ప్రభుత్వం తరపు వాదనలకు వ్యతిరేకంగా పిటిషనర్స్ వైపు సీనియర్ లాయర్ ముకుల్ రోహత్ కి చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను అప్రూవ్ చేస్తుంది. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి చెప్తుంది. అంటే మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 రైట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ గురించి చెప్తుంది.
చెప్తుంది. అంటే ఆర్టికల్ 15 ప్రకారం మతం, జాతి, కులం, లింగం, పుట్టుక లాంటి విషయాల బట్టి మనుషుల మధ్య వివక్ష చూపకూడదు. అంతేకాకుండా ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ ఇస్తుంది. ఈ రైట్ కింద రైట్ టు మ్యారేజ్ కూడా ఉంది. అంటే భారత రాజ్యాంగం మనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఇస్తుంది. అటువంటప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఎందుకు లీగలైజ్ చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇండియాలో మ్యారేజెస్ ను చట్టపరంగా రిజిస్టర్ చేయడానికి చాలా యాక్ట్స్ ఉన్నాయి. అవి హిందువుల కోసం హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, ముస్లిమ్స్ కోసం ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1954. వేరే మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ రిజిస్టర్ చేయడానికి మన దేశంలో చట్టం లేదు. అందువల్ల స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కిందే సేమ్ సెక్స్ మ్యారేజెస్ కూడా రిజిస్టర్ చేయాలని LGBTQIA కమ్యూనిటీస్ డిమాండ్ చేస్తున్నారు. సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయడం సొసైటల్ ప్రోగ్రెషన్ పరంగా చూస్తే ఒక హిస్టారిక్ డెసిషన్. అందువల్ల ఈ మ్యారేజెస్ ను లీగలైజ్ చేయడం కరెక్టా కాదా అని చెప్పడానికి ముందు దీనికి ఇన్ ఫేవర్ గా అగైనెస్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటో చెప్పాలి. సేమ్ సెక్స్ మ్యారేజెస్ వ్యతిరేకించే వారి వాదనలు. నెంబర్ 1, సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది ట్రెడిషనల్ మ్యారేజ్ డెఫినేషన్ కు భిన్నంగా ఉంది. దీని వల్ల ఫ్యూచర్ లో మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ తప్పుదావ పట్టే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో పాలిగామీ అంటే ఒకేసారి ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవటానికి లీగల్ రికగ్నైజేషన్ కావాలని డిమాండ్ రావచ్చు. నెంబర్ 2, సోషియాలజీ ప్రకారం మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ లో ముఖ్యమైన కాంపోనెంట్స్ ప్రొక్రియేషన్ అండ్ పేరెంటల్ డ్యూటీ. సేమ్ సెక్స్ మ్యారేజెస్ వల్ల ప్రొక్రియేషన్ జరగదు. అలాగే పేరెంటల్ లాస్ లో డిఫరెన్సెస్ వస్తాయి. నెంబర్ 3, సేమ్ సెక్స్ మ్యారేజ్ ఫ్యూచర్ జనరేషన్ పై ముఖ్యంగా పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియదు. నెంబర్ 4, ఇండియా ఇంకా ట్రెడిషనల్ సొసైటీ. సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజేషన్ ను ఇండియన్స్ ఎలా వెల్కమ్ చేస్తారన్నది తెలియదు. పొలిటికల్లీ ఇది రిస్కీ మూవ్. ఎందుకంటే ఇండియాలో ఉన్న అన్ని రిలీజియన్స్ ఇటువంటి మ్యారేజెస్ ను వ్యతిరేకిస్తున్నాయి. నెంబర్ 5, ఈ మ్యారేజెస్ లీగలైజ్ చేయడం వల్ల చాలా లీగల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్, డివోర్స్, చైల్డ్ రైట్స్, డొమెస్టిక్ వైలెన్స్ లాంటి లాస్ లో కన్ఫ్యూజన్స్ వస్తాయి. నెంబర్ 6, అతి పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆర్ అగైనెస్ట్ నేచర్. ఇక సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు అనుకూలంగా ఉన్న వారి వాదనలు చూస్తే నెంబర్ 1, కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ రైట్స్. ప్రతి సిటిజన్ అనుభవించే హక్కులు LGBTQIA కమ్యూనిటీస్ కి కూడా దక్కాలి. నెంబర్ 2, హ్యూమన్ రైట్స్. మనిషిగా వాళ్ళ ప్రాథమిక హక్కులు వాళ్ళకి ఇవ్వాలి. నెంబర్ 3, లవ్ అండ్ కమిట్మెంట్. వాళ్ళ ప్రేమకు కూడా లీగల్ రికగ్నైజేషన్ కావాలి. నెంబర్ 4, ఫ్యామిలీ అండ్ పేరెంట్హుడ్. అడాప్షన్, సరోగసీ, చైల్డ్ కేర్ లాంటి విషయాల్లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అతి ముఖ్యమైనది. నెంబర్ 5, సోషల్, ఎకనామిక్, సైకలాజికల్ వెల్ బీయింగ్. వెల్త్, ప్రాపర్టీ, సక్సెషన్ లాంటి వాటిల్లో లీగల్ మ్యారేజ్ కంపల్సరీ. అలాగే సేమ్ సెక్స్ మ్యారేజెస్ లో వాళ్ళ ఫ్యామిలీస్ ని ఒప్పించడానికి వాళ్ళెంతో కష్టపడతారు. అంత పోరాడి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రభుత్వం వాళ్ళ పెళ్లికి లీగల్ రికగ్నైజేషన్ ఇవ్వకపోతే వాళ్ళెంత కష్టపడతారు. నెంబర్ 6, ఇది LGBTQIA కమ్యూనిటీపై జరుగుతున్న డిస్క్రిమినేషన్. నెంబర్ 7, ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ను లీగలైజ్ చేశాయి. అటువంటప్పుడు ఇండియా ఇంకా వెనకడుగు ఎందుకు వేస్తుంది? అన్ని రకాలుగా ప్రోగ్రెస్ అయిన మనం LGBTQIA కమ్యూనిటీస్ కు రైట్స్ ఇవ్వడంలో ఎందుకు ప్రోగ్రెస్ కావటం లేదు? రెండు వైపులా వాదనలు విన్నారు కదా. సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగలైజ్ చేయాలా వద్దా అని మీరే చెప్పండి. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మనమందరం సేమ్ సెక్స్ మ్యారేజెస్, హోమోసెక్షువాలిటీ గురించి మూవీస్ లో చూస్తుంటాం. ఇటువంటి విషయాలను మనలో చాలా మంది ఫన్ గా తీసుకుంటారు. కానీ LGBTQIA కమ్యూనిటీస్ రియల్ లైఫ్ లో ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మనకెవ్వరికీ తెలీదు. ఈవెన్ మనలో కొంతమందికి వాళ్ళని తక్కువగా చేయకూడదు, ఇది బయాలజికల్ ఫ్యాక్టర్, వాళ్ళ తప్పేం లేదన్న అవేర్నెస్ కూడా ఉండదు. వీటి గురించి మనం మాట్లాడినప్పుడే, హెల్తీ డిబేట్ చేసినప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది. నా ఉద్దేశంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్ పై గ్రేటర్ పబ్లిక్ డిబేట్ జరగాలి. అలాగే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఇండియన్ పార్లమెంట్ ఈ విషయంపై డెసిషన్ తీసుకోవటానికి హై పవర్డ్ కమిటీ వేయాలి. LGBTQIA కమ్యూనిటీస్ పడుతున్న ఇబ్బందులపై అవేర్నెస్ పెరగాలి. వాళ్ళపై డిస్క్రిమినేషన్ తగ్గాలి. అందుకు అనుగుణంగా లీగల్ మెజర్స్ తీసుకురావాలి. మెజారిటీ కేసెస్ లో వీళ్ళను సొంత ఫ్యామిలీసే అంగీకరించవు. వాళ్ళ కోసం సేఫ్ హోమ్స్, మెడికల్, ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళకి 24/7 హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వాలి. పొలిటికల్ గా రిప్రజెంటేషన్ పెరిగేలాగా చేసి వాళ్ళ యూనిక్ ఛాలెంజెస్ అడ్రస్ చేయాలి. ఫైనల్లీ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు లీగల్ రికగ్నైజేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాటిని ఆపలేము. ఫోర్స్ తో మనమేమీ చేయలేం. అటువంటప్పుడు ఈ మ్యారేజెస్ కు లీగల్ రికగ్నైజేషన్ ఇవ్వడం వల్ల వాటిలో జరిగే అన్యాయాలన్నా ఆపొచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్
ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. మై నేమ్ ఈస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.